జగన్ అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన భారతీ సిమెంట్స్ కు చెందిన 152.85 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈడీ ఉమ్మడి హైకోర్టులో సవాల్ చేసింది. తాత్కాలిక జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ గత ఏడాది నవంబర్ 11న ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ తన ఖాతాలోకి బదలాయించింది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై భారతీ సిమెంట్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా జప్తు చేసిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఫిబ్రవరి 7 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు రద్దు చేయాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేశాక స్థిర చరాస్తులు జప్తు చేశామని భారతీ సిమెంట్స్ వాదనలు విన్నాకే అడ్జుడికేటింగ్ అథారిటీ జప్తు ధృవీకరించిందని ఈడీ పేర్కొంది. భారతీ సిమెంట్స్ లో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టిన వారు ఏపీ ప్రభుత్వం నుంచి అక్రమంగా లబ్ధి పొందారని, వాటికి సంబంధించి సిబిఐ ప్రత్యేక అభియోగ పత్రాలు దాఖలయ్యాయని ఈడీ పేర్కొంది. నిమ్మగడ్డ ప్రసాద్ తన కంపెనీల ద్వారా నష్టాల్లో ఉన్న జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దాల్మియా సిమెంట్స్ కేసులో 55 కోట్లను హవాలా ద్వారా జగన్ మళ్లించారని పేర్కొంది. కేసు పూర్వాపరాలను పట్టించుకోకుండా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును ఈడీ కోరింది.